హలో అందరికీ, నేను మీ అర్చన సాయి కిరణ్ అండి. నాకు అసలు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని కానీ నేను ఎడిటింగ్ చేసి అవి చేసి పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఒక యూట్యూబ్ ఎవరికి అవ్వాలని చెప్పేసి అనుకొని ఒక వీడియో ఎడిటింగ్ చేసి మరి పెడుతున్నాను. ఇదైతే ఈ వీడియో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నా ఇంట్రడక్షన్ వీడియో కూడా ఇదే అనుకోండి. స్టార్ట్ చేస్తున్నాను నా జర్నీని. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్. ఇవాళ అంబర్పేట అనమాట, పెద్ద అంబర్పేటలో మేము వెళ్ళాము. అక్కడ బోనాల ఫెస్టివల్లో నేను మా అమ్మ ఇద్దరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా అక్క కూడా వచ్చింది, కర్నూలు నుంచి మా గాయత్రి అక్క కూడా వచ్చింది. మేమందరం కలిసి గోదావరిలో బోనాలు చేయడం స్టార్ట్ చేసాము. అంతా అంటే బోనాలు ఫస్ట్ ఎలా చేస్తారు అనేది వీడియో ఇందులో ఉంటుంది. యాక్చువల్లీ మనకి అప్లోడ్ చేయడం నాది ఇది ఫస్ట్ వీడియో అన్నట్టు. నేను ఏ వీడియోస్ కూడా ఎట్లా అప్లోడ్ చేయట్లేదు. ఇంకా పిల్లలకి కూడా అసలు ఇబ్బందిగా ఉండే కాబట్టి అసలు పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అనుకున్నా. కాకపోతే పెద్దమ్మ ఉండి పిల్లల్ని తీసుకొని వచ్చేసి అమ్మ అంటే వెళ్ళాను. మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్ళాము. అక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మా బోనం ఎలా తయారు చేస్తారు అనేది మనకి కాన్సెప్ట్ చూడండి. అసలు మా పెద్దమ్మ, మా అక్క, మా మమ్మీ ముగ్గురు కలిసి బోనం చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ మా పెద్దమ్మ అన్నీ చెప్తూ ఉంటే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది అనమాట బోనం. మా అక్క కొంచెం నేర్చుకుందామని చెప్పి కూర్చుంది, నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకా మా మమ్మీ పూలు అల్లడానికి దారం అనేది తీసుకొని అల్లుకుంటూ ఉంది. బోనం అనేది ఫస్ట్ మనం కొంచెం బెల్లం వేసి రైస్ వండి దానిలో మనము పెట్టేసిన తర్వాత ఇంకా మనకేమైనా మొక్కుబడులు ఉన్నా కూడా తీరవాలంటే వచ్చే సంవత్సరం బోనం చేస్తామమ్మా అని మొక్కుకోవాలి. అట్లా దారాలు అనేటిది వాళ్ళు పూల కోసము, ప్లస్ మనకి కంకణం కడతాం కదా, తమలపాకుతోటి కంకణం కట్టినట్టుగా కట్టాలని చెప్పేసి వాళ్ళు అలా చేస్తున్నారు. అంటే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు బోనాలు. మా దగ్గర అయితే ఇలా చేస్తారు, మీ దగ్గర ఎలా చేస్తారో, మేము చేసింది కరెక్టా లేదా అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇక నేనైతే బిగినర్, తెలుసు కదా మీకు యూట్యూబ్లో నేను రీసెంట్గా వచ్చానని తెలుసు ఆల్రెడీ యూట్యూబ్ ఫీల్డ్లోకి. ఇంకా నేనైతే కూర్చున్నాను అక్కడ, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు సీరియస్గా అని చెప్పేసి వింటున్నాను. ఇంకా మా అక్క ఏదో బియ్యం పోసుకుంటాను, నేను శ్రావణ మాసంలో వచ్చాను కాబట్టి బియ్యం పోసుకొని వెళ్తాను అంటే, బియ్యం అంటే మా వడి బియ్యం అంటారు మా దాంట్లో, వడి బియ్యం ఇస్తాను అని చెప్పి తీసుకెళ్తాను, పోసుకుంటా అని చెప్పేసి అడుగుతుంటే మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు వద్దు, అన్న పెళ్ళి ఉంది కదా, మా వాసనయ్య పెళ్ళి ఉంది, అయితే వాడి పెళ్ళప్పుడు పోద్దాంలే, అన్నయ్య పెళ్ళప్పుడు అనుకుంటున్నారు. ఇంకా అదే డిస్కషన్లో బోనం కూడా రెడీ అయిపోయింది, ఇలా చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేసి మామూలుగా ఏమంటారు, పువ్వులు కూర్చోద్దు అని మమ్మీ అంటుంది, అలా కూర్చోద్దు డైరెక్ట్ కట్టాలి అని మమ్మీ. అయితే అక్క ఏం చేస్తుంది, వాళ్ళ కర్నూలు స్టైల్లో, ఇప్పుడు మా అక్కని కర్నూలు ఇవ్వడానికి స్టోరీ ఏంటంటే మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు మొత్తం కర్నూలు, అంటే మమ్మీ వాళ్ళ సైడ్ ఏమో కర్నూలు సైడు, అట్లా మా మేనమామ వాళ్ళ అమ్మమ్మ కొడుక్కే ఇచ్చారనమాట. యాక్చువల్లీ మా అక్క కర్నూలు స్టైల్లో చేస్తుంది బోనం, అసలు వాళ్ళకి బోనాలు తెలీదు. కాకపోతే మా అక్క ఏదో ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి ఓన్ స్టైల్లో చేస్తుంది అంతే. ఇంకా మా మమ్మీ చూస్తుంది, ఇక సరేలే చేయని, పిల్లలు ఇష్టపూర్తిగా చేసుకుంటున్నారు కదా అని మమ్మీ చూస్తుంది. పెద్దమ్మ కూడా చెప్తుంది ఇలా కట్టు అని చెప్పి కడుతుంది. ఇక లాస్ట్కి అలా కూడా కట్టేస్తా అని కట్టేసింది. ఇంకా మా మమ్మీ సర్దుతూ ఉంది దాన్ని. ఇంకా అలా చేస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య ఇంకా రాలేదు, అతని కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇద్దరు, అంటే మన ఊర్లో వచ్చేసి పోషమ్మ, ఎల్లమ్మ అని రెండు, భవానీ మాత అని చెప్తారు, బోనామాత అని, బోనమ్మ దేవి అని చెప్పేసి అమ్మవారికి, తర్వాత పోచమ్మ తల్లికి, తర్వాత ఎల్లమ్మ తల్లికి రెండు బోనాలు తీసుకెళ్దామని చెప్పేసి రెండు బోనాలు రెడీ చేసుకున్నాం మేమైతే. యాక్చువల్లీ ఇక అవుతూ ఉంది. ఇంకా మా పెద్దమ్మకి అసలు హెల్త్ బాగుండదు కాబట్టి మేము తొందర రావాల్సి వచ్చింది అక్కడికి. ఏదైనా సరే అండి, ఆడపిల్లలు ఉంటేనే కళ ఇంట్లో. మా అన్నయ్య ఒక్కడే, మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డే, అంటే మా అక్క కర్నూలు నుంచి రావడం లేటు, మేము ఇక్కడే ఉంటాం హయత్-నగర్ వనస్థలిపురం సైడ్లో. ఇంకా నేను ఇటు నుంచి రావాలి, తన అటు నుంచి రావాలంటే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా ముగ్గు అయితే వేస్తుంది మమ్మీ. అట్లా మనకి ఆడపిల్లలు ఉంటేనే కళ అండి బాగా.
ఇంట్లో. నాకైతే 2 అబ్బాయిలు. ఇంకా మమ్మీ ముగ్గేసి అక్క నేను వేస్తాలే మమ్మీ అని చెప్పేస్తే తనే వేస్తుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మా అక్క ముగ్గు అంటే కూర్చోబెట్టడానికి, బోనం కూర్చోబెట్టడానికి అట్లా కొన్ని డిజైన్స్ అనేటివి ముగ్గు అనేది పసుపు తడుపుకొని అలా వేస్తుంది. యాక్చువల్లీ మనకేందనంటే ఒక దగ్గర కూర్చోబెట్టి కొద్దిసేపు మొక్కడము, ధూపం అవి వేసిన తర్వాత బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి ఆలయానికి తీసుకొని వెళ్తారు. అట్లా మా అక్క ఫస్ట్ ముగ్గేసేసి ఇట్లా పీఠం లాగా చేసేసి కూర్చోబెడతాము ఫస్ట్. యాక్చువల్లీ మేము మా పెద్దనాన్న చనిపోయి ఒక 5-6 years, అంటే మా చిన్నోడు పుట్టినప్పుడు ఎగ్జాక్ట్గా చనిపోయాడు. 7 years అవుతుంది. తర్వాత బోనం చేయడం ఇదే మొదటిసారి మా అక్క రావడము, బోనం చేయడము. ఇంకా మాకైతే ఏం లేవు బోనాలు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దామని వెళ్ళిన తర్వాత మేము అక్కడ బోనాలు తయారు చేసినాము. ఇంకా అవుతుంది కొంచెం మా అక్క హెడ్ కొంచెం ఇంకా అంతే, కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటారు అక్కడ వాళ్ళు, కర్నూలు సైడ్, మా అక్క వాళ్ళ సైడు. ఇంకా వాళ్ళైనా కూడా మా అక్క అటు ఉండడము, మాకు చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. చాలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంకా ఫ్రెండ్లీగా ఉండడం అట్లా ఉంటాం మేము. ఇంకా బోనం రెడీ అయిపోయింది. ఇది ఏమంటారు కొంచెం చుట్టలాగా పెట్టేసి ఇంకొకటి ఏంటంటే పచ్చి పులుసు, ఖచ్చితంగా పచ్చి పులుసు అమ్మవారికి చింతపండు ఉల్లిపాయలు వేసేసి పచ్చి పులుసు చేస్తామన్నమాట. చేసిన తర్వాత అమ్మవారిని అక్కడ పెట్టేసి ఇంకా దీపం ఏదైతే ఉంటామో అక్కడ పెట్టాలి. ఇంకా తర్వాత అక్కడ చుట్ట పెట్టేసి పెడదామని చెప్పేసి అక్క మళ్ళీ తీసిందే, చుట్ట తీసుకురా ఇల్లు అని చెప్పేసి నాకు చెప్తే నేను చుట్ట చేసుకోవడానికన్నా, చుట్ట అంటే ఏంటిదంటే టవాల్ అనమాట. టవాల్ చుట్టి మనకి అలా పెట్టాలన్నమాట. అగో నేను చేసుకొని వచ్చాను చూడండి. అట్లా చుట్ట పెట్టేసి పెడదామని చెప్పేసి అంటే నేను అలా పెట్టేశాను. అక్క దానిపైన పెట్టేసింది. యాక్చువల్లీ నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏందనంటే నువ్వు తెలంగాణ ఆంధ్ర అమ్మాయివా అని. అంటే నేను కొంచెం ఏందనంటే కోఎడ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో చదవడం వల్ల అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా నాకు కొంచెం ఇంకా మా ఇంటి సరౌండింగ్లో మొత్తం ఆంధ్ర ఆంటీ వాళ్ళు అలా ఉండడం వల్ల నాకు కొంచెం ఏంటంటే లాంగ్వేజ్ 2 types వస్తుంది, తెలంగాణ లాంగ్వేజ్ ప్లస్ ఆంధ్ర లాంగ్వేజ్. అట్లా లాంగ్వేజ్ ఏముందండి, మీరు ఆంధ్రన తెలంగాణ అడగకండి, ఇప్పుడు అందరం వేరు కాదు, అందరం ఒకటి. అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో రెడీ అయిపోయింది. మా అన్నయ్య రావడం కోసం అని చాలా వెయిట్ చేసాము. ఇంకా మేమైతే అన్ని ప్రిపేర్ చేసుకుందాము, అన్నయ్య వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా మా అక్క అంటుంది కదా ఒకదానిపైన ఒకటి పెట్టొద్దాము, మనం పెట్టచ్చా అని అంటే అది సరిపోకపోతే అది పెట్టేద్దాం అక్క, పెద్దది పెడదామని చెప్పేసి ఇంకొకటి తయారు చేసి మళ్ళీ పెట్టాం దానిపైన, లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి. బిందె అది యాక్చువల్లీ ఇత్తడి బిందె, అది ఎప్పటి నుంచో అలాగే దాన్ని రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా అదే పెట్టేద్దామని చెప్పేసి అన్నది మా అక్క. ఇంకా సరే అదే పెట్టేసినాము. దానిపైన అది పెట్టేసేసరికి దాని లోపలికి వెళ్ళిపోతుందని ఇంకో చెంబు రెడీ చేసేసుకొని బోనంలా రెడీ చేసేసుకొని అక్కడ పెట్టేసాం. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు పారాయణం, లలితా సహస్రనామాలు అవే చూస్తూ ఉంటుంది ఆమె, కాబట్టి టీవీలో అదే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా ఉరుకులాడుతున్నారో, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇంకా వాళ్ళకి సాటర్డే సండే కాబట్టి హాలిడే ఉంటుంది. ఇంకా అట్లా వాళ్ళని కూడా తీసుకొచ్చాను. ఇంకా మా పెద్దమ్మ ఫోర్స్ చేసింది తీసుకొని రా కంపల్సరీ అంటే తీసుకొని వెళ్ళాను. దగ్గరే కానీ ఎక్కువ వెళ్ళను. ఇంకా అలా జరిగిపోతుంది మాది. ఇంకా మా పెద్దమ్మ ఇంకో చుట్ట చేసుకొని వచ్చింది, 2 పెట్టేసేయండి అంటే కొత్తదే లేవే అది అని చెప్పేసి చెప్పాను. కొత్తవే 2 టవల్ అని చెప్పేసి, టవల్స్ కొత్తవి పెట్టాలని చెప్తే. అయినా మా సైడ్ బోనాలు అనేది ఒక ఫెస్టివల్ అండి తెలంగాణలో మొత్తము. కాకపోతే చాలా పని ఉంటుంది, ఎక్కువ మనం శుభ్రం చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అమ్మవారిని రెడీ చేసుకొని అమ్మవారికి ఆహారం తీసుకొని వెళ్ళాలి. బోనం అంటే ఆహారం తీసుకొని వెళ్ళడం అమ్మవారికి, అట్లా చేసుకొని మనం పవిత్రంగా చేసుకొని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది మనకి. కానీ ఓపిక చాలా ఉండాలి. ఇప్పుడు మనకి ఆగస్ట్ వచ్చిందంటే ఫెస్టివల్స్ అవన్నీ రెడీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అవన్నీ పెట్టేసింది మా అక్క, ఇంకా రెడీ చేస్తుంది. యాక్చువల్లీ బోనం చేయడం వరకే ఈ వీడియోలో ఉంది. అసలు అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అవన్నీ మనకు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. యాక్చువల్లీ బోనం అనేది మనం రెడీ చేయడం అనేది ఒక చాలా పని ఉంటుందండి. నేను అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బోనం చేయలేదు ఇప్పటివరకు, ఉంది కానీ నేను ఇంకా మాకు హౌస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను బోనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను ఏ ఫెస్టివల్స్ ఇంకా స్టార్ట్ చేసుకోలేదు. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏదైనా అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్తాను నేను. ఇంకా అన్నీ చూసుకొని వచ్చేసేసరికి
ఇంకా మా పెద్దమ్మ అంటుంది కదా, అన్నీ మంచిగా పెట్టండి, ఆయిల్ పెట్టండి, ఆయిల్ పెట్టేసి దీపం పెట్టాలి, దీపం పెడితే దీపం వెలుగుతూ ఉండాలి మనం బోనం తీసుకెళ్లే వరకు అని చెప్పేసి అని అంటే, సరే అని చెప్పేసి దీపం పెట్టినాము. తర్వాత మనకి వేపాకులో అక్కడ పెట్టాలి బాగా, ఏమంటారు వేపాకులు అవన్నీ. ఇప్పుడు బోనం రెడీ అయిపోయింది చూడండి మనకు. అలా రెండు భక్షాలు అవి చేసినాం కాబట్టి అవి కూడా నైవేద్యంగా పెట్టేసి అమ్మవారి టెంపుల్ అవన్నీ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.